పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. టెన్నిస్ మాజీ దిగ్గజం లియాండర్ పేస్ త్వరలో బీజేపీ గూటికి చేరనున్నట్లు ప్రచారం మొదలైంది. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్తో ఆయన సమావేశమైనట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ సమావేశంలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమ్మిక్ భట్టాచార్య కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఈసారి బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న కమలం పార్టీ అందుకోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పేస్ సమావేశం కావడంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2020లో టెన్నిస్ కు గుడ్ బై చెప్పిన లియాండర్ పేస్ 2021 అక్టోబర్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. 2022లో టీఎంసీ గోవా కమిటీలో పేస్ పేరు లేకపోవడంతో పార్టీ ఆయనను దూరం పెట్టినట్లు ప్రచారం జరిగింది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో శాసనసభకు ఏప్రిల్ 23న 29న రెండో విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.